కాకినాడ జిల్లా ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్వహించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు 2024-25లో పాల్గొన్న ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజా ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు టెలిగ్రామ్ బాట్ వాట్సాప్ బాట్ల ద్వారా టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. పార్లమెంట్ కోఆర్డినేటర్ శివశంకర్ పార్టీ శ్రేణులకు సభ్యత్వ నమోదుపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్యప్రభ హాజరయ్యారు. టీడీపీ కుటుంబం సంఖ్య పెంచే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆమె శ్రేణులకు పిలుపునిచ్చారు. సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా సభ్యత్వ సంఖ్య పెంచాలని ఆమె టీడీపీ శ్రేణులను కోరారు. కార్యక్రమం నియోజకవర్గంలోని 4 మండలాల నుండి పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న వేదిక ముందు ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున్న నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే ఈ అభిమాన నాయకు ఆనాటి నుండి ఈనాటి వరకు మీరందరూ నాకు అండగా నిలబడి నన్ను మేము ఉన్నామమ్మా అని ఒక ధైర్యంతో ఒక నమ్మకం, నేను మనసులో ఉన్న నా సందేహాలన్నీ తోసిపుచ్చేలాగా నేను ఒక ధైర్యంతో ముందుకు అడిగేసేలాగా ఈరోజు ఇక్కడ నిలబడి మీతో ఇంత ధైర్యంగా మాట్లాడగలిగేలాగా చేయగలిగిన ప్రతి ఒక్కరికి, ఇక్కడికి రాని వారికి కూడా ప్రతిపాడు నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, రాజన్న అభిమానులకు అందరికీ కూడా మొట్టమొదటిగా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం గురించి కాకుండా ముందుగా నేను మీ అందరికీ కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. అయితే గత 5 సంవత్సరాలుగా మీరందరూ నలిగిపోయి ఆర్థికంగా అయితే మానసికంగా అయితే ఎన్నో కష్టాలు, నష్టాలు, ఆర్థిక నష్టం, వ్యాపారంలో నష్టం అన్నింటినీ కూడా భరించి రాజన్న ఉన్నాడు, మమ్మల్ని ఆదుకుంటాడు అనే నమ్మకంతో ఆనాటి నుండి ఈనాటి వరకు మీరందరూ కూడా ఆ నమ్మకంతో ఇన్ని రోజుల కష్టాన్ని మర్చిపోయి మీరు నా వెంట నిలబడ్డారు. ఈరోజు మనందరం కూడా అధికారంలోకి వచ్చి ఆ కష్టాన్ని మర్చిపోయి అందరం కలిసికట్టుగా సాధించుకున్న విజయం ఇది. అవన్నీ ఆ కష్టాలని భరించి అందరం ఒక్క తాటి మీద ప్రతి గ్రామంలో కూడా మన నాయకులు అందరం కూడా ఒక తాటి మీద నిలబడి సాధించుకున్న విజయం ఇది. ఇది నా ఒక్కదాన్ని విజయం కాదు, మీ అందరి విజయం. దాన్ని మనం కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి. ఏదైతే ఎలక్షన్ ముందు మన మీద నమ్మకంతో, మన పార్టీ మీదైతే, మన మీదైతే, మన నాయకుల మీదైతే నమ్మకంతో మనందరితో కలిసికట్టుగా ప్రయాణించిన వాళ్ళని కూడా గౌరవిస్తూ అందరూ కలిసికట్టుగా మీ గ్రామం వరకు మీరు నాయకులందరూ కలిసికట్టుగా ఉండి మనం ముందుకు వెళ్ళాల్సిన సమయం ఇది. దానివల్ల ఉపయోగం ఏంటి అమ్మా అని మీరందరూ అనుకోవచ్చు. ఏదైతే మిమ్మల్ని నమ్ముకుని మీకు వెనకాల ఈ కష్టాలన్నింటిలోని నా వెంట మీరెలా ఉన్నారు, మీ వెంట మీ గ్రామంలో కూడా మిమ్మల్ని నమ్ముకున్న వారు ఉన్నారు. మీరు అండగా నిలబడాలి అంటే ముందు మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. ప్రతి గ్రామ నాయకులకి నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా చివరిసారిగా మరొక్కసారి మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది, మీ గ్రామానికి మీరందరూ మీరే నాయకులు. మీరు స్వయంగా వచ్చి, ఇప్పటికే ఒక చిన్న అపోహ ఇంకా కూడా అందరి మనసులో ఉంది, మేడం గారిని కలవలేకపోతున్నాం, మేడం గారిని మా సమస్యలు చెప్పుకోలేకపోతున్నాం అన్న అపోహని దయచేసి ఈ క్షణంలో పక్కన పెట్టేయండి. మీ ఇంటి ఆడపడ్డగా అని ఆ రోజు నేను ఏదైతే మీ అందరికీ మాట ఇచ్చానో అదే మాటని ఈ రోజు కూడా నేను ఆ మాట మీద నిలబడి ఉన్నాను. మీరు ఏ సమయంలో వచ్చినా మీ సమస్యలు వినడానికి
మీ తరపున, మీ ప్రజల తరపున మీరు వచ్చి నాకు మీ గ్రామం తరపున వచ్చి చెప్తున్న సమస్యలు వినడానికి నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. స్వయంగా వచ్చి మీరు నాతో పాటు నన్ను కలిసి మీ సమస్యలు వివరించవచ్చు. దాన్ని నేను సమీక్షించి ఆ సమస్య ఎలా పరిష్కరించాలా అన్నది దాన్ని నాకు కొంచెం సమయం ఇవ్వండి. దాన్ని వెంటనే నేను సమస్యను పరిష్కరిస్తాను. మన పెద్దలందరినీ కలిసి వాళ్ళతో వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుని ఆ సమస్యను మనం ఎంత ముందుకు వెళ్ళాలా అన్నది మనం ఆలోచించుకుని మీ గ్రామ అభివృద్ధి కాదు, ఈ నియోజకవర్గ అభివృద్ధికి కూడా మీరందరూ నా వెంట నిలబడి నన్ను ముందుకు నడిపించాలని మరొక్కసారి ఈ సందర్భంగా మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నికైన వెంటనే ఎలక్షన్ టైంలో ఎన్నో సమస్యలు, నేను క్యాంపెయిన్ చేసి ప్రతి గ్రామానికి వెళ్తున్నప్పుడు ఎన్నో సమస్యలు ఆ గ్రామం తరపు నుంచి వాళ్ళందరూ చెప్పుకోవడం జరిగింది. మన నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు ఉన్నాయా ఆశ్చర్యపోవడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది ఎక్కడ నాకు కనిపించలేదు, అరాచకం తప్ప. వీటన్నిటినీ మనం దాటుకుంటూ సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే మనందరం కలిసికట్టుగా నిలబడాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడున్న పెద్దవాళ్ళందరూ ఎంతో అనుభవంతో ఎన్నో ఏళ్ళుగా ఈ పార్టీలో అయితే ఉండి, ఈ రంగంలో రాజకీయ రంగంలో ఉండి, ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ ఎన్నో ఏళ్ళుగా ఈ పార్టీలో ఉండి కష్ట నష్టాలు అన్నింటినీ తెలుసుకున్న వారందరి అనుభవంతో, ముఖ్యంగా యువతకు కూడా